అందరికీ నమస్కారం అండి. మేమిప్పుడు రాజోలు సోంపల్లి రేవు దగ్గర ఉన్నామండి. ఇక్కడ గోదావరి దేవి మాత విగ్రహం ఎంతో అందంగా ఉందో చూడండి. ఇక్కడ పుష్కరాలకు జనం వచ్చి స్నానాలు చేస్తారండి. ఇది పుష్కర రేవు అని కూడా పిలుస్తారండి. అలాగే కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి గోదావరి స్నానాలు చేసి కార్తీక మాసం వత్తులు కూడా వదులుకుంటారండి. మొన్న వచ్చిన వరద నీరు ప్రస్తుతం తగ్గిందండి. మొన్న వచ్చిన వరద నీరు అక్కడ కనిపించే ఏటుగట్టు వరకు చేరుకుందండి. మన పశ్చిమ గోదావరి జిల్లాలో 99 అడుగుల ఎత్తైన అభయ ఆంజనేయ స్వామి విగ్రహం అబ్బిరాజుపాలెం అనే గ్రామంలో ఉంది. మనం ఇప్పుడు ఆ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళబోతున్నాం. మీకు కూడా స్వామివారి దర్శనం కలిగేలాగా ఈ వీడియో చేస్తున్నామండి. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియోని లైక్ చేయండి. అబ్బిరాజుపాలెం అనే గ్రామం రాజోలు నుంచి సోంపల్లి రేవు నుండి పంటి ద్వారా వెళ్తే 5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అదే రోడ్డు మార్గంలో అయితే రాజోలు నుంచి చించినాడ మేడపాడు మార్గంలో వెళ్తే 30 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మేము ఇప్పుడు గోదావరిని దాటి దొడ్డిపట్ల రేవు చేరుకున్నాం. మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించి ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. వెళ్ళే దారిలో రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు, అరటి తోటలు అయితే చూడడానికి ప్రకృతి చాలా అందంగా ఉందండి. మన ఛానల్లో ముందు దేవాలయాల గురించి మనకు ఉపయోగపడే విషయాల మీద వీడియోలు అయితే చేస్తాము. మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ ఆలయాన్ని మేము మంగళవారం దర్శించుకున్నాం. ఇక్కడ స్వయంభుగా త్రిముఖ ఆంజనేయ స్వామి వెలిశారు. అలాగే ఇక్కడ 1995 నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కలదు. ఆ విగ్రహం చూడడానికి చాలా అందంగా ఉంది. ఈ గుడి ప్రాంగణం అంతా కొండరాళ్లతో కట్టడం జరిగింది. ఈ గుడి ప్రాంగణం మొత్తం పూల మొక్కలతో ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ముందుగా అయితే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము. కానీ వీడియో తీసే సమయానికైతే ఆలయాన్ని మూసివేశారండి. అందుకే గుడి చుట్టూ ఉండే ప్రాంగణం ఎలాగుందో, గుడి పైన ఉండే బొమ్మలు ఎలాగున్నాయో, చుట్టూరు ఎలాగుందో చూపిస్తున్నాము. ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టే స్థలం అండి. స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నమస్కరించుకుని తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. అచ్చం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా విగ్రహం అలాగే ఉంటుందండి. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ స్వామివారి దశావతారాలు ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయి. స్వామివారిని ఈ వీడియోలో చూపించలేనందుకు చాలా బాధపడుతున్నామండి. స్వామివారి విగ్రహం అయితే చాలా అందంగా ఉందండి. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఆ స్వామివారి ఆలయం ఎదురుగుండానే స్వయంభుగా వెలిసిన త్రిముఖ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉందండి. ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు అనేది ఆ ఆలయంలో పంతులు గారిని అడగడం జరిగిందండి. ఆ వీడియోనైతే చివరిలో చూపించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
స్వయంగా పిలిచారండి. మూడు ముఖాల స్వామి వెంకటేశ్వర ఎదుర్కొన్నా. ఫస్ట్ స్వామి ప్రతిష్ఠ జరిగిన తర్వాత వెంకటేశ్వర ప్రతిష్ఠ జరిగిందండి. గుడి నిర్మాణం అంతా కూడా కానుక త్రిమూర్తులు ఆయన ద్వారా చేయించుకున్నారు. మొత్తం గుడి నిర్మాణం అంతా స్వామి స్వయంగా పిలిచారండి. మూడు ముఖాల స్వామి వెంకటేశ్వర ఎదుర్కొన్నా. ఫస్ట్ స్వామి ప్రతిష్ఠ జరిగిన తర్వాత వెంకటేశ్వర ప్రతిష్ఠ జరిగిందండి. గుడి నిర్మాణం అంతా కూడా కానుక త్రిమూర్తులు ఆయన ద్వారా చేయించుకున్నారు. మొత్తం గుడి నిర్మాణం అంతా స్వామి ఆంజస్వామి పొందబడి చెప్తున్నాడు. గుడి నిర్మాణం ఆయనే చేయించుకున్నారండి. ఆయన ఒక్క ద్వారా చేయించుకున్నారు. ఎవరిని గుడి ఈ గుడి కూడా పురాతన కాలంలో ఉంటుందండి. కొండ రైతు కూడా కావాలని తెప్పించి పెట్టండి. ఈ గుడి మొత్తం నిర్మాణం చేసి 30 సంవత్సరాలు అవుతుంది. స్వామి ఆంజస్వామికి ఆయన ఎప్పుడు కనపడుతూ ఉంటారు. ఆయనకి ఈ స్వామి ఎలా కనపడ్డారో అలాగే పెట్టారు. స్వామికి విగ్రహం ఆయనకి 99 చుట్టుపక్కల కూడా గుడి ఎక్కడ ఉంటుందండి. విగ్రహం ఇంత కలగా కూడా. ఏ సంవత్సరంలో కట్టారండి ఇది గుడి? ఈ 2013 ప్రతిష్ట. ఈ ఆంజస్వామి 95 అండి వెంకటేశ్వర ప్రతిష్ట.